టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జానకి ఆద్య సీనుని తిడుతుంది. ఇప్పటికే రామలక్ష్మి ఎవరికి తన బాధని చెప్పుకోలేక తనలో తను బాధపడుతుంది. మీరు ఇవన్నీ చేసి తనని బాధ పెట్టకండి అంటూ కోపంగా వెళ్ళిపోతుంది. ఇక సీను, ఆద్య మాట్లాడదు సీను, ఇదంతా నీ వల్ల జరిగింది. అవును, నువ్వు నిజానికి మనం హాస్పిటల్ నుంచి వచ్చామని పోలీసుతో చెప్పుంటే ఇదంతా జరిగేదే కాదు. అది కాదు ఆద్య, రామనే కదా మనం తనని కిడ్నాప్ చేశామని ఇన్స్పెక్టర్తో చెప్పింది. తన వల్లే కదా అదంతా జరిగింది. సీను, రామ గురించి ఇలా మాట్లాడడానికి ఇంకా నీకు బుద్ధి లేదు. అసలు రామ అలా చెప్పడానికి కారణమే నువ్వు. అవును, మాట్లాడద్దు నాతో అంటూ కోపంగా ఆద్య వెళ్ళిపోతుంది. బావుంది, ఈ ఆడవాళ్ళందరూ వీళ్ళకి నచ్చింది చేయొచ్చు, కానీ నేను మాత్రం నాకు నచ్చింది ఒక్కటి కూడా చేయకూడదు. బాగా ఉంది అని చెప్పి మనసులో అనుకుంటాడు. ఇక సౌర్యని అయితే హాస్పిటల్లో డిశ్చార్జ్ చేస్తారు. ఇక సౌర్యని తీసుకొని ప్రమీల అలాగే రవీంద్ర ఇంటికి వస్తారు. రాగాలనే ప్రమీల, నాన్న శౌర్య జ్యూస్ తీసుకొని వస్తాను, ఇక్కడే కూర్చోరా నాన్న అని చెప్పేసి శౌర్యని ఇంకా సోఫాలో కూర్చోపెట్టి ప్రమీల లోపలికి వెళ్తుంది. ఇక రవీంద్ర, శౌర్య దేని గురించి ఆలోచించద్దు. అవును, ప్రాణాలతో బయటపడ్డావు, అదే మాకు సంతోషం. ఇక నువ్వు దేని గురించి ఆలోచించకురారా అని చెప్పేసి ఇక రవీంద్ర అయితే శౌర్యకి ధైర్యం చెప్పి లోపలికి వెళ్తాడు. ఇక శౌర్య మాత్రం రామలక్ష్మి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇంతలోకి ఇంట్లో అస్మిత అయితే తన బ్యాగ్ మొత్తం కూడా సర్దేసుకుంటూ ఉంటుంది. అది చూసిన అస్మిత వాళ్ళ నాన్న, బేబీ ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకు బ్యాగ్లో లగేజ్ మొత్తం సర్దుతున్నావు? డాడీ, నేను నా భర్త దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఏంటి బేబీ, నీ భర్త ఎవరు? ఆ శౌర్య గడేనా? అవును డాడీ. బేబీ, నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు వాణ్ణి నువ్వెందుకు ప్రేమిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఇదంతా టైంపాస్కి చేస్తున్నావు అనుకున్నా, కానీ నువ్వు ఇదంతా సీరియస్గా తీసుకుంటున్నావని తెలిసాక నేను నిన్ను కట్టడి చేయలేకపోతున్నానని చాలా ఫీల్ అవుతున్నాను బేబీ. డాడీ, మీరేమైనా చేసుకోండి, నాకు మీ ఆస్తి వద్దు, మీరు వద్దు. శౌర్య సార్ ఉంటేనే చాలు. అందుకే శౌర్య సార్ దగ్గరికి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. చూడండి డాడీ, నిన్నట్లాగా నన్ను కిడ్నాప్ చేయాలని లేదంటే నన్ను బంధించాలని చూస్తే నేను మైనర్ని. పోలీస్ కంప్లైంట్ ఇస్తే మీకే శిక్ష పడుతుంది. అలాగే ఇప్పుడు మీరు పదవిలో ఉన్నారు, ఆ పదవి పోయే అవకాశం కూడా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి డాడీ అని వెనకాలనే ఒక్కసారిగా అస్మిత వాళ్ళ డాడీ షాక్ అయిపోతాడు. బేబీ, ఏంటి కన్న తండ్రిని చూడకుండా నాతో ఇలాగా మాట్లాడేది? ఏంటి అస్మిత, మీ నాన్నతో ఇలాగైనా మాట్లాడేది? అవును మమ్మీ, నేను శౌర్య సార్ కోసం ఏదైనా చేస్తాను, ఎంతకైనా తెగిస్తాను, ఎవరి ప్రాణాలైనా తీస్తాను. అంతే తప్ప శౌర్య సార్ని మాత్రం వదులుకోను. అందుకే ఇప్పుడు శౌర్య సార్ దగ్గరికి వెళ్తున్నా. నన్ను గనుక మీరు ఆపితే నేను ఖచ్చితంగా అదే చేస్తాను. ఒక్కసారి మీడియా వాళ్ళకి ఈ విషయం బయట పెట్టాను అంటే మీ పరువు, మీ పదవి అన్నీ పోతే గుర్తుపెట్టుకోండి అంటూ అస్మిత లగేజ్ బ్యాగ్ తీసుకుని వాళ్ళని బెదిరించి వెళ్ళిపోతుంది. అల్లారు ముద్దుగా ఒక్కగానొక కూతురని గుండెల మీద పెట్టి పెంచుకుంటే చూసావుగా నీ కూతురు నా గుండెల్నే తన్నుకుంటూ వెళ్ళిపోతుంది. ఇలాంటిది మనకి కూతురని చెప్పుకోవడానికే సిగ్గుచెట్టుగా ఉంది. ఆ రామలక్ష్మి దీనికన్నా బెటర్. కన్న తండ్రిని అవమానించినందుకు దీని చెంప పగలగొట్టింది. కానీ ఇది ఆఫ్టర్ ఆల్ ఆ శౌర్యగాడి కోసం మనల్నే వద్దనుకుంటుంది. ఛీ, దీని కూతురు అనకూడదు, దీన్ని ఒక శత్రువు అనాలి అని చెప్పేసి అస్మితని అసహించుకుంటారు వాళ్ళ పేరెంట్స్. ఇక శౌర్య అయితే సోఫాలో పడుకొని రామలక్ష్మినే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. రామలక్ష్మి, శౌర్య సార్ ఇప్పుడు ఎలా ఉంది, మీకు దెబ్బ తగ్గిందా అంటూ ప్రేమగా తన ఒళ్ళో పడుకోబెట్టుకొని అని నేను అనుకోలేదు రామా. ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది, ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది అని వెనకాలనే, సార్ ఎందుకు ఇలా ఎగ్జైట్ అవుతున్నారు? ముందు మీరు ప్రశాంతంగా ఉండండి. సరే రామా అంటూ శౌర్య రామాని చూస్తూ ఎగ్జైట్ అవుతూ తన కళ్ళల్లో కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. అప్పుడే అక్కడికి వచ్చిన రవీంద్ర, ఒరే శౌర్య, శౌర్య అని నిద్దట్లో ఉన్న శౌర్యని లేపుతాడు. రామా, రామ ఏది నాన్న? రామ నా కోసం వచ్చి నాకు అన్ని సేవలు చేస్తుందే, రామ ఏది? ఒరే శౌర్య, ఏమైందిరా నీకు? ఆ రామలక్ష్మి ఇంటికి రాలేదురా. హాస్పిటల్కి వచ్చి నిన్ను అనరాని మాటలన్నీ వెళ్ళింది ఆ అమ్మాయి. ఇంకా నువ్వు ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావా? అంతేనండి, వీడు ప్రాణాలు పోయే వరకు వెళ్ళాడు ఆ రామలక్ష్మి కోసం. కానీ ఆ అమ్మాయికి కొంచెమైనా వీడి మీద ప్రేముందా? లేదు, దిక్కుమాలింది. ఎప్పుడు చూసినా వీడిని తిట్టుకుంటూనే ఉంటుంది. అయినా వీడు వెర్రిబాగులు మొహం వేసుకొని దాని గురించి ఆలోచిస్తున్నాడు అని అంటూ ఉంటే అప్పుడే అస్మిత, కరెక్ట్గా చెప్పారా ఆంటీ,
శౌర్య సార్ కోసం నేను రాత్రి పగలు హాస్పిటల్లో కూర్చొని శౌర్య సార్ బిల్ కూడా కట్టాను. కానీ శౌర్య సార్ మాత్రం ఇంకా ఆ రామలక్ష్మి గురించి ఆలోచిస్తున్నారు అని వెనకాలనే ఒక్కసారిగా శౌర్య, ఏ అస్మిత, నువ్వేంటి ఇక్కడికొచ్చావు? అసలు నిన్ను చూస్తుంటేనే ఒళ్ళంతా తేలు జల్లు పాకినట్టు అనిపిస్తుంది. కంపరంగా ఉంది. మర్యాదగా ఇంట్లోంచి వెళ్తావా, మెడపట్టి బయటకి గెంటమంటావా? సార్, మీరు నన్ను ఏం చేసి కూడా ఇక్కడి నుంచి పంపించలేరు. అవును, మీకోసం నేను చావడానికైనా సిద్ధం, అలాగే చంపడానికైనా సిద్ధం. మా పేరెంట్స్ని కూడా వదులుకొని నేను ఇక్కడికి వచ్చాను, శాశ్వతంగా మీతో ఉండిపోవడానికి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు మా ఇంట్లో ఉండడం ఏంటి? అవును సార్, మీరు హాస్పిటల్లో నా నుదుటిన బొట్టు పెట్టారు అంటే నేను మీ భార్యని అయిపోయినట్టే. అందుకే ఇక నుంచి నేను మీ ఇంట్లోనే మీ భార్యగా ఉంటాను. స్టాప్ ఇట్ అస్మిత. ఇప్పటికే నాకు మనశ్శాంతి లేదు. నువ్వు ఇక్కడికి వచ్చి ఉన్న మనశ్శాంతిని కూడా తీయద్దు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అని ఒక్కసారిగా శౌర్య అరవటంతో శౌర్యకి కడుపులో నొప్పి వస్తుంది. ఇక అక్కడికక్కడే పడిపోతాడు. దాంతో ప్రమీల, రవీంద్ర, నాన్న శౌర్య అరవకురా. అమ్మ అస్మిత, వాడిప్పుడు కొంచెం బాధలో ఉన్నాడు. ఇప్పుడు వాడికి కోపం తెప్పించకమ్మా. కొంచెం వాడు ప్రశాంతంగా అయ్యాక నువ్వే ఇక్కడికి వచ్చి ఉందువా. నా మాట వినమ్మా అని ప్రమీల ప్రతిమలాడుతుంది. ఇక శౌర్య అయితే, ఆ అమ్మాయిని ఎందుకు ప్రతిమలాడుతున్నావమ్మా? ఆ అస్మిత వల్లే రామ నాకు దూరమైంది. దాన్ని మాత్రం క్షమించను క్షమించను అని వెనకాలే, శౌర్య సార్, మీరు టెన్షన్ పడద్దు. మిమ్మల్ని వదులుకొని నేను ఎక్కడికి వెళ్ళను. అవును సార్, మీరు అన్నట్టు 2 రోజులు అయ్యాకే నేను మళ్ళీ ఇక్కడికి వస్తాను అంటూ అస్మిత ఇక లగేజ్ బ్యాగ్ తీసుకొని ఇంటికి వచ్చేస్తుంది. ఇక అస్మిత వాళ్ళ పేరెంట్స్, ఏంటి మళ్ళీ ఇక్కడికి వచ్చావు? శౌర్య సార్కి కొంచెం హెల్త్ బాగాలేదు, 2 రోజుల వరకు నేను ఇక్కడే ఉంటా, ఆ తర్వాత అక్కడికి వెళ్తాను అని వెనకాలే, అసలు నువ్వు అక్కడికి ఎలా వెళ్తావో నేను చూస్తానే. నీ నిజస్వరూపం ఏంటో ఆ రామలక్ష్మికి తెలిసేలా చేస్తాను. అప్పుడు వాళ్ళిద్దరూ ఒక్కటవుతారు. నువ్వు నేను చెప్పిన వాడిని పెళ్లి చేసుకొని యూఎస్లో సెటిల్ అవుతావు అని మనసులో అనుకుంటాడు. ఇంకా ఒక పక్కన ఆద్య, సీను ఇద్దరు కూడా ఇక పెరట్లో ఉంటారు. ఇక సీను అయితే, ఆద్య, ఆద్య, నీకోసం ఎన్ని చోట్ల వెతికాను తెలుసా? దేనికోసం సీను? పెద్దమ్మ నీళ్లు పట్టి బట్టలు ఉతకమని చెప్పింది, అందుకే ఇక్కడికి వచ్చాను. నువ్వు కొంచెం హెల్ప్ చేస్తావా? ఆద్య, నీకోసం నేను ఏదైనా చేస్తాను, ఉండు అని చెప్పేసి ఇక ఆదితో పాటు తను కూడా బట్టలు ఉతుకుతూ ఇక వాటిని ఆరపెడుతూ ఉంటాడు. అప్పుడే అటుగా వెళ్తున్న పద్మ వాళ్ళిద్దరిని చూసి, ఛీ ఛీ ఛీ, ఏంట్రా ఈ చండాలో, మగాడివయ్యుండి ఇలా బట్టలు ఉతుకుతున్నావు? నా కొడుకుని ఎలా తయారు చేసావే ఆద్య అని వెనకాలే, అత్తయ్య, నేనేమీ సీనుని ఇదంతా చేయమని అడగలేదు, తనే చేస్తున్నాడు. అవునమ్మా, నేనే ఆద్యకి హెల్ప్ చేస్తున్నా. అయినా తప్పేముంది? భార్య పడుతూ ఉంటే ఏ భర్త అయినా చూస్తూ ఊరుకుంటాడా ఏంటి? అందుకే ఇలా హెల్ప్ చేస్తున్నాను. నాన్న నీకు హెల్ప్ చేయట్లేదనే కదా నీకు జలసు, నాకు తెలుసు అని వెనకాలే పద్మ, ఛీ, నేను ఇదంతా చూడటానిగా ఇక్కడుంది అంటూ పద్మ కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక సీను అయితే ఆద్యతో పాటు ఇక బట్టల్ని ఆరేస్తూ ఉంటాడు. అప్పుడే ఇంటికి పంతులు గారు వస్తారు. పంతులు గారు రాగాలే ఇక ఆద్య, ఇదేంటి పంతులు గారు ఇంటికి వస్తున్నారు, పెద్దనాన్న పంతుల్ని పిలిపించారా ఏంటి అని అనుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి జానకి వస్తుంది. పంతులు గారండి, మీరే ఇంటికి వచ్చారా? నేనే మీ దగ్గరికి వద్దామనుకున్నాను. అది కదమ్మా, మీరు ముహూర్తం పెట్టించమన్నారు కదా, దాని గురించి. అవును, సీనయ్యకి ఆద్యకి పెళ్ళయింది, తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు జరిపించలేదు, అందుకే ముహూర్తం పెట్టించడానికి మిమ్మల్ని పిలిపించాము. అవునా అమ్మా, ఈరోజు రాత్రికి మంచి ముహూర్తం ఉంది, మీరు కార్యం జరిపించవచ్చు అని వెనకాలే సీను, ఆద్య ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఇక ఆద్య అయితే, పెద్దమ్మ ఏంటి ఇలా చేస్తుంది? నేను ఈ పెళ్లి చేసుకుంది రామ కోసం, అంతేకాని సీనుని ఇష్టంతో కాదు కదా అని అనుకుంటూ ఉంటే ఇక ఇంతలోకి పంతులు గారు వెళ్ళిపోతారు. ఇక అది చూసిన రామ ఆద్యకి చాలా కోపం వచ్చి సీనుని చేపట్టుకొని అక్కడి నుంచి బయటకి తీసుకెళ్తుంది. ఏమైంది ఆద్య? అసలే చాలా పనులు ఉన్నాయి, నేను వెళ్ళి ఫ్రూట్స్ అలాగే ఫ్లవర్స్ తీసుకొస్తాను. షటప్ సీను, నేను నిన్ను పెళ్లి చేసుకుంది రామ కోసం, నీకు ఆ విషయం బాగా తెలుసు కదా. తెలుసు, అయితే పెద్దమ్మకు ఆ విషయం తెలియక ముహూర్తం అంటూ ఏంటేంటో మాట్లాడుతున్నారు. ఆద్య, ఏదైనా అయితే ఏమైంది, మనిద్దరు పెళ్ళైతే జరిగింది కదా. సీను చూడు, నాకు నీ మీద కొంచెం కూడా ప్రేమ లేదు. ఈ పెళ్లి చేసుకుంది కేవలం నేను రామ భవిష్యత్తు కోసమే. అవును, పెద్దనాన్న, పెద్దమ్మ, ఇంట్లో అందరూ నన్ను అసహించుకున్నా నేను బాధపడలేదు. ఎందుకో తెలుసా? రామ జీవితం నాశనం కాకూడదని. రామ గనుక
నిన్ను పెళ్లి చేసుకుంటే జీవితాంతం మీ ఇద్దరు సంతోషంగా ఉండేవారు కాదు. మిమ్మల్ని చూసి పెద్దమ్మ పెదనాన్న కూడా ఏడుస్తూ బాధపడుతూ ఉండేవారు. ఆ జీవితం రామకి ఉండకూడదని, రామ ప్రేమించిన సౌరేశాన్ని రామ పెళ్లి చేసుకోవాలని నేను నీతో 3 ముళ్ళు వేయించుకున్నా. అంతే తప్ప నిన్ను క్షమిస్తానని అస్సలు అనుకోవద్దు. మా నాన్నని చంపింది నువ్వే. ఆ విషయం తెలిసి కూడా నేను నీతో కలిసి ఉంటానని ఎలా అనుకుంటున్నావు? చూడు సీను, ఎప్పటికీ నేను నిన్ను క్షమించను. నా దృష్టిలో నువ్వొక హంతకుడివి అని ఆద్య అనడంతో ఒక్కసారిగా సీను గుండె పగిలినంత పనవుతుంది. ఇక వీళ్ళిద్దరి మాటల్ని అటుగా వస్తున్న రఘురామ్ అయితే వినేస్తాడు. రఘురామ్ కూడా షాక్ అయిపోతాడు. ఏంటి, ఆద్య సీనుని పెళ్లి చేసుకుంది రామ కోసమా? రామాని శౌర్యని కలపడం కోసమా? రామ కోసం ఆద్య తన జీవితాన్ని త్యాగం చేసిందా అంటూ రఘురామ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక తప్పు చేశాను అని రఘురామ్ తన మనసులో తానే బాధపడుతూ ఉంటాడు. ఇక ఆద్య అయితే బయటికి వచ్చి ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది. అలాగే అలాగే చేస్తాను ఆద్య, కానీ ఇదంతా రామ మంచి కోసమే కదా. అయ్యో, నేను చెప్పేది నిజం. ఇదంతా రామ కోసమే చేస్తున్నాను. రామకి నిజం తెలియడం కోసమే అని చెప్పేసి ఇక ఆద్య అయితే అక్కడి నుంచి బయలుదేరి కాలేజ్ దగ్గరకైతే వస్తుంది. ఇంతలోకి అస్మిత అలాగే రామలక్ష్మి అందరూ కూడా కాలేజ్కి వస్తూ ఉంటారు. ఇక ఛాయ అయితే రామ దగ్గరికి వచ్చి, రామ, నీతో ఒక విషయం చెప్పాలి. దేని గురించి ఛాయ? రామ, ముందు నేను చెప్పినట్టు చేస్తానని నాకు మాట ఇవ్వు. సరే, చేస్తాను, చెప్పు. నేను చెప్పినట్టు నువ్వు మాట్లాడాలి. ఎందుకే? రామా, నువ్వే అన్నావు కదా చెప్పింది వింటానని. సరే సరే, చెప్పు, ఏం మాట్లాడాలి? సౌరే సారు ఏ తప్పు చేయలేదా? ఆ అస్మితనే ఇదంతా చేయించిందా? ఇన్ని రోజులు ఈ విషయం తెలియక నేను సౌరే సార్ని చేసుకున్నాను. ఆ అస్మిత ఫ్రెండు నిజం చెప్పకపోయి ఉంటే ఈరోజు నేను సౌరే సార్ని ఇంకా దూరం పెడుతూనే ఉండేదాన్ని. ఇన్నాళ్ళకి నాకు నిజం తెలిసింది అని నువ్వు ఆ అస్మిత ముందు నాతో చెప్పాలి. ఏంటి ఛాయా, నువ్వు కూడా వాళ్ళతో చేతులు కలుపుతున్నావా? అయ్యో రామా, నేను చెప్పినట్టు చేస్తే అసలు నిజమేంటో నీకు తెలుస్తుంది. ప్లీజ్ రామా, నేను చెప్పింది చేయవే. ఇందులో నీకేం నష్టం కలగదు కదా. సరే ఛాయా, నువ్వు చెప్తున్నావు కాబట్టి చేస్తాను అని చెప్పేసి రామ అయితే ఇక ఛాయతో అస్మిత అటుగా వస్తూ ఉంటే అప్పుడే, ఏ ఛాయా, సౌరే సార్ ఏ తప్పు చేయలేదు. ఆ అస్మిత సౌరే సార్ని నన్ను విడదీయాలని కావాలని ప్లాన్ చేసి ఇదంతా చేసిందంట. అవును, ఆ రోజు నైటు అక్కడికి నన్ను రప్పించి సౌరే సార్ తాగే డ్రింక్లో డ్రగ్ కలిపి సౌరే సార్కి తనకి మధ్య ఏదో జరిగిందని, అలాగే ఆ డ్రగ్ వల్లే సౌరే సార్ తను చెప్పినట్టుగా వీడియోలో మాట్లాడాడు. ఇలా ప్రతిదీ కూడా రామ చెప్తూ ఉంటే ఒక్కసారిగా అస్మిత విని షాక్ అవుతుంది. ఏంటి, ఇదంతా మహిమ చెప్పేసిందా? దాని పని అయిపోయింది. నేను ఇంత ప్లాన్ చేసి చెప్తే ఆ మహిమ ఆ రామతో ఎలా చెప్తుంది అని అస్మిత కోపంగా ఇక తన ఫ్రెండ్ మహిమ దగ్గరికి వెళ్తుంది. మహిమ చంప పగలు కొడుతుంది. ఏ అస్మిత, ఏమైంది నీకు? ఎందుకు నన్ను కొడుతున్నావు? కొట్టడం కాదు, నిన్ను చంపేయాలి. అంత పెద్ద తప్పు నేనేం చేశానే? ఏం చేశావా? నేను సౌరే సార్ని రామాని విడదీయడం కోసం ఏ ప్లాన్లైతే చేశానో అవన్నీ రామలక్ష్మితో ఎందుకు చెప్పావు? ఏం మాట్లాడుతున్నావే? ఇంకా నటించమాకు. ఒక్కొక్కటి పూసగుచ్చినట్టు చెప్పావుగా. నేను సౌరే సార్ని అవుట్ హౌస్కి రమ్మని చెప్పడం, పార్టీ ఇవ్వటం, అలాగే ఆ రామలక్ష్మి గురించి తప్పుగా మాట్లాడటం, డ్రగ్ కలపడం, ఆ డ్రగ్ మత్తులో మా మధ్య ఏమీ జరగలేదని ప్రూవ్ చేయడం, ఇక ప్రతిదీ కూడా సౌరే సార్కి పూసగుచ్చినట్టు ఆ రామ దగ్గర వాగావుగా. వసే అస్మిత, నీకు పిచ్చి పట్టిందా ఏంటి? నేనేమీ మాట్లాడలేదు. ఇప్పుడు నువ్వే అంతా మాట్లాడావు. ఆ రామాని కలిసి నేను ఇప్పటికి 10 డేస్ అవుతుంది. అలాంటిది నేను రామతో ఎలా ఈ విషయాలన్నీ చెప్తాను? అయినా నాకు హెల్త్ ఇష్యూ రావడంతో నేను కాలేజ్కి కూడా రావట్లా. ఇప్పుడే వచ్చాను. నువ్వేదేదో మాట్లాడి అనవసరంగా నాకు కోపం తెప్పించుకు అని వెనకాలే అస్మిత, ఓ షిట్, అనవసరంగా నా నోటితో నేనే ఇదంతా వాగానా? ఎవరు దీన్ని చూడలేదు కదా అని అనుకుంటూ ఉంటే అప్పుడే ఆద్య ఇదంతా కూడా ఫోన్లో రికార్డ్ చేస్తుంది. ఇక ఒక్కసారిగా అస్మిత ఆద్యని చూసేస్తుంది. ఏంటి, షాక్ అయ్యావా అస్మిత? నువ్వు చేసిందే నేను కూడా చేశాను. చెప్పానుగా రామాని సౌరేశాన్ని కలుపుతానని అని చెప్పి ఆద్య ఇంకా రామలక్ష్మి దగ్గరికి వెళ్ళి, రామా, ఈ వీడియో చూస్తే నీకే అంత అర్థమవుతుంది అని చెప్పి రామ చేతిలో ఆద్య వీడియోని పెడుతుంది. ఇక ఆ వీడియోని చూసి ఒక్కసారిగా రామలక్ష్మి షాక్ అయిపోతుంది. అప్పుడే సౌర్య కూడా అక్కడికి వస్తాడు. రామా, ఇప్పటికైనా నీకు నిజం తెలిసిందిగా.
ఆ అస్మిత విషయంలో నేను ఏ తప్పు చేయలేదు రామా. నేను మనస్ఫూర్తిగా నిన్నే ప్రేమించాను. నీకోసమే ఉన్నాను రామా. నువ్వే నా జీవితం. నువ్వంటే నాకు ప్రాణం రామా అని వెనకాలే ఒక్కసారిగా శౌర్య సార్ నేను తప్పు చేశాను సార్. మిమ్మల్ని తప్పుగా అనుకొని చాలా పెద్ద తప్పు చేశాను సార్ అని శౌర్య ఇక రామాని హక్ చేసుకుంటాడు. ఇక వాళ్ళిద్దరూ ఒక్కటవుతారు. అప్పుడే రఘురాం ఇక ఇంట్లో అందరినీ పిలుస్తాడు. ఇక రఘురాం అలాగే శౌర్య, రామ, ఆద్య అందరూ కూడా ఇంటికి వచ్చి పెద్దనాన్నతో ఈ విషయం చెప్పాలి, నాన్నతో ఈ విషయం చెప్పాలి అని అందరూ కూడా ఇంటికి వస్తూ ఉంటే ఒక్కసారిగా రఘురాం అందరితో మాట్లాడటానికి హాల్లో పిలిపిస్తాడు. ఇక అది చూసి అందరూ షాక్ అవుతారు. ఇక రఘురాం, రా బాబు శౌర్య, రామా, ఆద్య రండి. మీ అందరితో మాట్లాడడానికే నేను మీ అందరినీ ఇక్కడికి పిలిపించాను. ఏమైంది నాన్న? పెదనాన్నేంటి నన్ను పిలుస్తున్నారు అని ఆద్య అనుకుంటూ ఉంటే, ఆద్య ఈ కుటుంబం కోసం ఏం త్యాగం చేసిందో నాకు తెలిసింది. అందుకే ఇక నుంచి ఆద్య కూడా మనతో పాటే ఉంటుంది అని చెప్పేసి రఘురామ్ అంటాడు. ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. మరి పద్మ దీనికి ఒప్పుకుంటుందా? చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా?